ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో 11, ఖర్చులో 11, రాజపూజితం 3, అవమానాలు 6. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియ జీవితం నక్షత్రము స్థానము. మరి ఎంతో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా కష్టపడుతూ పోరాడుకుంటూ కుటుంబాన్ని శలావరికి పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. ఎంత పోరాడినా ఎంత చేసినా కూడా చెడమ తీరిక లేకోకుండా దమ్మెడ ఆదాయం లేకోకుండా ఎన్నో రోజుల నుంచి వీళ్ళు పడ్డ కష్టాలు వీళ్ళ పడ్డ బాధలకి ప్రతిఫలం లేకోకుండా అయిపోతుంది. మరి అది ఎందువల్ల అవుతుంటుంది ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఈ సింహరాశి వాళ్ళు దేనికైనా కూడా వెనకాడే మనుషులు కాదు. ఏ పనికైనా ఏ కార్యక్రమైనా కూడా ముందు అవుతుంటారు, ఒక అడుగు ముందే ఉంటారు. కానీ వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాల వలన చేతికాడకు వచ్చింది చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, స్త్రీ వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని కావటం, దానివల్ల నమ్మిన స్త్రీల వల్ల మోసపోవటం, పెట్టిన బిజినెస్లో లాస్ కావటం, ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతం అయిపోతుంటారు. వీళ్ళకి ఈ నెలలో విద్యారంగంలో మంచి చదువు, మంచి విద్య, మంచి అవకాశాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి. మరి ఉద్యోగదారులకి మరి ఈ నెలలో మంచిగా ఉద్యోగాలు, కొన్ని మార్పులు, కొన్ని ట్రాన్స్ఫర్లు, కొన్ని ప్రమోషన్లు వచ్చే సిచ్యువేషన్లు కూడా ఇలా జాతకంలో కనబడుతుంది.